కొత్తల సరిత గారు మరియు మహిళా సోదరి మరియు దండను బాబు జగజ్జీవనరావు గారికి ఆగారి మళ్ళీ ఎత్తాను ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది చూడండి రండి ఇట్రా ఇది నరేష్ ఫోటో రా నెక్స్ట్ సోదరులు ఇప్పుడే నరేష్ గారు అంబేద్కర్ సోదరులు సంతోష్ గారు కేకును కట్ చేయవలసిందిగా మీరు కూడా ఉన్నట్టే నేనుగా మన దగ్గర రెండు పుల్లలు పట్టారు సైడ్ కూడా అటు ఇక్కడ సార్ సైడ్ కూడా మనోడు పంపించు అదే బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను బాబు జగజ్జీవన్ రావు అమర్ హై బాబు జగజ్జీవన్ రావు బాబు జగజ్జీవన్ రావు అందరు మంచుకొచ్చాయి పెట్టురి అందరు మంచుకొచ్చాయి గట్ల ఏర్పడారు అది ఏర్పడతలేరు వెనక్కి జరగండి మంచిగా అందరు తరపున మా అధ్యక్షుడు తినాలి తినుడే కావాలి అధ్యక్షుడి ప్రభుత్వాన్ని ఒకటి తమ్ముడు నరేష్ జెండా ఎత్తారా ఎత్తదే ఇది అయినా ఇక తీరా బావగారు బావగారికి బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకల్లో భాగంగా మన ఆవిష్కరణ ఆహ్వానిస్తున్నాం. అత్తది ఇగ్గు అత్తది ఇగ్గు డాడీ అరే ఇగ్గు అత్తది స్వాతంత్ర దినోత్సవం जोहार बाबू जगजीवन राम जोहार
బాబు జగజీవన్ రామ్, జోహార్ బాబు జగజీవన్ రామ్. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను, బాబు జగజీవన్ రామ్ ఆశయాలను, బాబు జగజీవన్ రామ్ ఆశయాలను. ఈరోజు పూజ్యులు మహానుభావులైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని మా సోదరులు, మా మిత్రులు, సంఘాలు, మా లెదర్ పార్క్ సంఘాల మిత్రుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా కూడా వారు చాలా గొప్ప వ్యక్తి. అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని మేము ఎమ్మెల్యే సార్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే లెదర్ పార్క్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి భవిష్యత్తులో. వారు అత్యున్నతమైన పదవినే కాక మనందరం కూడా గుర్తుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తి సపోర్ట్ చేసి వారు పొందించిన చట్టాలను రూపకల్పన చేసినటువంటి చట్టాలను ఒక్కటి కూడా పోకుండా అందులోపల పొందుపరచడానికి ఏర్పాటు చేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ కాలేయడంలో వెనుకను కూడా దళితుల హక్కుల కోసం, అనగా వర్గాల కోసం పోరాడి అత్యున్నతమైన పదవులు అధిష్ఠించినటువంటి వ్యక్తి. వారి హయాంలోనే పాకిస్తాన్ బంగ్లాదేశ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పెట్టేసి బంగ్లాదేశ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ప్రభావశీలైన వ్యక్తులు. దయచేసి మిత్రులందరికీ, మేధావులకు మేము కోరేది ఏంటంటే మనందరం కూడా మందమరి పట్టణం అనేది ఉద్యమాలకు పుట్టినిల్లు. మహానుభావులు ఏ ఒక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు గారు. ఈ రోజు నుండి మొదలుకొని మహానుభావులు జ్యోతిబా పూలే జయంతి 14వ తారీఖు నాడు, 14వ తారీఖు నాడు రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నది. మహనీయుల జాతరను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు అందరం కలిపి అప్పటి వరకు జరుపుకుందామని. దయచేసి మహానుభావులు ఏ కులానికి చెందలేదు. వారు బీహార్ రాష్ట్రంలో గల చౌంతి జిల్లా లోపల వారు జన్మించారు. మహానుభావులు వారి కూతురు ఈరోజు వర్గీకరణ చేయడానికి పార్లమెంటు స్పీకర్గా ఉండి కమిషన్ మీద పనిచేసినటువంటి మీరా వారి గారు వారి కూతురు. దయచేసి మహానుభావులకు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా లోపల అసలు అధికారికంగా ఎవరిని పిలిచి కమిటీలు వేయలే. మరి మండల్లో కూడా కమిటీలు వేయలే ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇక ముందు కూడా మహానుభావుల జ్యోతిబా పూలే కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, వివిధ సంఘాలను అందరినీ బాగా చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మహనీయుల జాతరను జరపాలి. సంఘాలను పిలిచి కమిటీ కన్నా వేయాలని చెప్పి మేము ఇక్కడ మరి మండల పట్టణాలను కోరుతూ బాబాసాహెబ్ మన బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారత బిరుదును కూడా వారికి ఇవ్వాలని చెప్పి మహనీయుల 118వ సందర్భంగా మేము కోరుతూ ముగించుకుంటున్నాం. అమ్మ సరిత మాట్లాడు. వర్గాల ఆశా జ్యోతి మరి జగజ్జీవన్ రావు పుట్టిన వేడుకలను మందమరి పట్టణం లెదర్ పార్క్ ముందు నిర్వహించుకోవడం జరిగింది. మరి దళితుల కోసం పోరాటం చేసి మరి మహనీయులను మరొక స్మరించుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలు మలుపు ప్రాణాంగంలో లెదర్ ఇండస్ట్రీ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇందులో మా సోదరుమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బాబు జగజ్జీవన్ రామ్ గురించి చెప్పాలంటే చాలా గర్వకారణం ఈరోజు చెప్పుకోవడం కూడా. ఆయన 1971లో ఇండో పాక్ యుద్ధం రక్షణ మంత్రిగా ఉన్నాడు. కేంద్ర మంత్రిగా ఉన్న ఒకే ఒక వ్యక్తి భారత అంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు. అంత పెద్ద గొప్ప నాయకుడిని మన జాతిలో ఉండి చేసినందుకు వారి యొక్క జీవిత చరిత్రను అందరూ కూడా అధ్యయనం చేసి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా నడుచుకొని ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ప్రతి రంగంలో ముందుండి ఒక అంటరాని వర్గంలో దేశ ఉపయోగానికి ఎదిగిందంటే మామూలు విషయం కాదు. ఆయన సొంతగా కాంగ్రెస్ అనే పార్టీని కూడా స్థాపించి 1977లో జనతాదళ్ పార్టీలో చేరి ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారికి మద్దతు తెలిపి
1970లో జనతా పార్టీలో చేరి ఉప ప్రధానిగా 1977 నుండి 79 వరకు కొనసాగిన మహనీయుడు. ఆయన అంటరాని వారి గురించి ఎన్నో విధాలైనటువంటి పోరాటాలు చేసినారు. వారు బీహార్ చాంద్వా గ్రామంలో జన్మించినారు. వారి యొక్క జీవితాన్ని మనందరం కూడా ఆలోచన తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి మా సోదరి మనందరం కూడా కోరుకుంటున్నాను. జై భీమ్. సంతోషం. మాట్లాడు నరేష్ తమ్ముడు మాట్లాడు, మన వీడియోలు పెడతాం. భారత ఉప ప్రధాని పెద్దలు బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని లెదర్ పార్కులో వేడుకలు చాలా సంతోషం. ముఖ్యంగా భారత దార్శనికుడు, అలాగే సామాజిక హక్కు ఏవైనా ఇప్పుడు మేము ఇంత పండుగను ఈ రోజున బతుకుతున్నాము, ఈరోజు ఉన్నతంగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే దళితులు అంటే అంటరాని వాళ్ళు అనే భావన నుండి భారతదేశం ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప దార్శనికుడు బాబు జగజీవన్ రామ్. ఆయన కూతురు ఈరోజు మనం తెలంగాణలో సుభిక్షంగా ఇంత ఉన్నతంగా బతకగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తికి జరుపుకోవడం అనేది చిన్న విషయం అయినా, ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు బాబు జగజీవన్ రామ్ చరిత్ర ఒక్కరు దళిత తెలియాలి. ఈ వేడుక అందరు భాగస్వాములు అయినప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించినట్టు. దయచేసి దళిత మిత్రులకు అలాగే దళిత సోదరులకు విన్నవించుకుంటున్నాం. మనం మందమరణంలో ఈ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నిర్మించుకొని అక్కడే వేడుకలు చేసుకున్న చర్యలు తీసుకోవాలి. మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మందమర్లోని లెదర్ పార్క్ ఆవరణలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. చూడండి, కాశీపేట స్వామి మందమరి. అటు వాళ్ళ మనం మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మందమరిలో గల లెదర్ పార్క్ ఆవరణలో ఈ వేడుకలు మేమందరం నిర్వహిస్తున్నాము. ఒకసారి